మరి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి క్రిస్మస్ సందర్భంగా మీకు గొప్ప శుభవర్తమానాన్ని తెలియజేయడానికి మరి సమయాన్ని వెచ్చించాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అనగా పరలోక భాగ్యాన్ని పొందలేకపోతున్నారని దేవుని లేఖనము తెలియజేస్తుంది. ఈ లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపము చేసినటువంటి వారమే. పాపములో జన్మించాం, పాపములోనే జీవిస్తున్నాం. జన్మ కర్మ పాపములు కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. కనుకనే మన హృదయములో నెమ్మది సమాధానము లేని వారంగా ఉంటూ ఉన్నాం. కానీ ఈ పాపము నుండి విడిపించబడటానికి, రక్షణ పొందటానికి, మరి మోక్షాన్ని పొందటానికి మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరిని కూడా మన పాపాన్ని మనం తొలగించుకోలేము, మనం విడిపించుకోలేము. మనముగా ఆ ఘోరమైన అగ్నిగుండము నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళలేం. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా, చిరతపులి తన మచ్చల్ని మార్చుకొనగలదా అంటున్నాడు. అలాగే పాపానికి అలవాటు పడిన మనముగా పాపము నుండి విడుదల పొందలేం. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవుడిగా, యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చారు. ఆయన ప్రపంచ భూభాగం మధ్యలో జన్మించినాడు. ఎందుకంటే ప్రపంచం నలుమూలల సువార్త ప్రకటించబడాలి, ప్రజలందరూ కూడా ఆయన తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం. లోకరక్షకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, మనుషుల యొక్క పాపమంతటిని కూడా ఆయన పైన వేసుకున్నాడు. పాపం చేశాం, మనం శిక్ష అనుభవించాలి. కానీ ప్రియులారా, మన పక్షముగా, మన స్థానములో యేసు ప్రభువారు ఆ పాపపు శిక్షను భరించినారు. తన అమూల్యమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తాన్ని కలువరి సిలువలో కార్చినారు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడు. కనుక ఆయన జన్మ ఈ చరిత్రనే మార్చివేసింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా ఈ యొక్క చరిత్రను విడగొట్టింది. కాబట్టి ప్రియులారా, మనం పాపము నుండి విడిపించబడాలంటే, మనం పరలోకానికి, మోక్షానికి చేరాలంటే యేసుక్రీస్తు ప్రభువే మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువారిని అంగీకరించి వారి పాపములు ఒప్పుకుంటే ప్రభువు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, మరి పరలోక భాగ్యాన్ని ఆయన ఇస్తా ఉంటూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు లేకుండా ఏ వ్యక్తి కూడా పరలోకాన్ని చేరలేడు అనేది వాస్తవం. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా అట్టి సర్వశక్తి గల నిజదేవుడైన సృష్టికర్త అయిన యేసు ప్రభువారిని అంగీకరించి పాపక్షమాపణ, గొప్ప విడుదల పొందాలని ఈ శుభవర్తమానాన్ని మీకు ప్రకటిస్తూ ఉంటున్నా. మరి ఈ మాటలు ప్రభువు దీవించునుగాక. ఆమేన్.